యూఎస్ఏలో చదువుకుంటున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. డిహెచ్ఎస్ ఒక న్యూ ఫైనల్ రూల్ అనౌన్స్ చేసింది. ఈ రూల్ వల్ల ఆల్మోస్ట్ 1 మిలియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు. F1 స్టూడెంట్స్, ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, డే1 సిపిటీ, ఫ్యూచర్ స్టూడెంట్స్ అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఏం చేంజ్ అవుతుంది, కరెంట్ స్టూడెంట్స్కి ఏమవుతుంది అండ్ ఫ్యూచర్ స్టూడెంట్స్కి ఏం ఇంపాక్ట్ ఉంటుంది, ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు యూఎస్ఏలో F1 స్టూడెంట్ అయితే ఆర్ యూఎస్ఏకి ఐఆర్ స్టడీస్ కోసం ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో డెఫినెట్లీ తెలుసుకోవాలి. ఈ చేంజ్ ఏదైతే ఉందో, సో డిహెచ్ఎస్ ఒక మేజర్ చేంజ్ ప్రపోజ్ చేసింది రిగార్డింగ్ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్, I-94 గ్రేస్ పీరియడ్, స్కూల్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఓపీటీ అండ్ డే1 సిపిటీ. సో వాట్ ఈస్ ద చేంజ్? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్, ప్రజెంట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. F1 స్టూడెంట్స్ యూఎస్కేకి వచ్చినప్పుడు యూజువల్లీ I-94లో డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని ఉంటుంది. మీనింగ్ ఏంటంటే మీరు వ్యాలిడ్ F1 స్టేటస్ మెయింటైన్ చేస్తూ స్టడీస్ కంటిన్యూ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచిలర్స్ అవ్వగానే మాస్టర్స్ జాయిన్ అవ్వచ్చు, మాస్టర్స్ అవ్వగానే పిహెచ్డి చేయొచ్చు. సో స్టేటస్ మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేయొచ్చు. ఫిక్స్డ్ ఎండెడ్ అనేది మాత్రం ఉండదు. సో కానీ న్యూ రూల్లో బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అంటే F1 స్టూడెంట్స్కి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ బదులు ఫిక్స్డ్ డ్యూరేషన్ I-94 రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 ఇయర్స్ మాస్టర్స్ ప్రోగ్రామ్కి వస్తే మీ స్టే పీరియడ్ కూడా లెంత్కి మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమంగా 4 ఇయర్స్ క్యాప్ ఉంటుంది అని ప్రజెంట్ రూల్లో మెన్షన్ చేశారు. అంటే ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక ఎక్స్టెన్షన్ కావాలి అంటే అడిషనల్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. గ్రేస్ పీరియడ్ చేంజ్, సో అనదర్ ఇంపార్టెంట్ చేంజ్. సో కరెంట్లీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక F1 స్టూడెంట్స్కి 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది జాబ్ రావడానికి. సో న్యూ రూల్ ప్రకారం ఇది 30 డేస్కి రెడ్యూస్ అవ్వచ్చు. సో గ్రాడ్యుయేషన్ తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్, కరెంట్ స్టూడెంట్స్కి ఏమవుతుంది? ఆల్రెడీ యూఎస్లో ఉన్న స్టూడెంట్స్కి ఇమ్మీడియట్గా ఎవ్రీథింగ్ చేంజ్ అవ్వదు. సో ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. కరెంట్ స్టూడెంట్స్ ఎగ్జిస్టింగ్ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ కంటిన్యూ చేయగలరు అని గైడెన్స్ అయితే ఉంది దాంట్లో. కానీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు యూఎస్ నుంచి ట్రావెల్ చేస్తే ఆర్ రీఎంట్రీ టైంలో న్యూ డిఎస్ రూల్స్ అప్లై అయ్యే ఛాన్స్ పాసిబిలిటీ ఉంది. సో ట్రావెల్ డెసిషన్స్ తీసుకునే ముందు మీ డిఎస్ఓతో డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ ఇంపాక్ట్. సో ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ గురించి ఓపీటీ ఇట్ సెల్ఫ్ రిమూవ్ చేయలేదు, కానీ అడిషనల్ పేపర్ వర్క్ అండ్ ప్లానింగ్ ఎక్కువ అవ్వచ్చు. సో ఎస్పెషల్లీ ప్రోగ్రామ్ కంప్లీషన్కి ఇంకా ఓపీటీ ఫైలింగ్ టైమింగ్ అండ్ ట్రావెల్ ప్లాన్స్ అండ్ స్టేటస్ ఎక్స్టెన్షన్స్ అన్నీ కేర్ఫుల్గా మేనేజ్ చేయాలి ఇప్పటి నుండి. అండ్ ఆల్సో డే1 సిపిటీ ఇంపాక్ట్. సో డే1 సిపిటీ చదివే స్టూడెంట్స్ ఇంపాక్ట్ అవుతుందా? డే1 సిపిటీ కంప్లీట్గా బ్యాన్ చేయలేదు. సో కానీ ప్రీవియస్ లాగా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేంజ్ చేసి లాంగ్ టర్మ్ స్టే కంటిన్యూ చేయడం డిఫికల్ట్ అవ్వచ్చు. సో బికాస్ సెకండ్ మాస్టర్స్ ఆప్షన్స్ రిస్ట్రిక్ట్ అవ్వచ్చు అండ్ ప్రోగ్రామ్స్ చేంజెస్ డిఫికల్ట్ అవ్వచ్చు అండ్ ఆల్సో ఫిక్స్డ్ డ్యూరేషన్ రూల్స్ ఇంపాక్ట్ చేయొచ్చు. సో డే1 సిపిటీ మీద డిపెండ్ అయ్యే స్టూడెంట్స్ ఫ్యూచర్లో మోర్ కేర్ఫుల్గా ప్లాన్ చేయాలి. దీనికి మంచి సొల్యూషన్ వచ్చేసి మీరు మాస్టర్స్ అయిపోయాక జాబ్ చేస్తూ H1 పిక్ అవ్వకపోతే మీరు DBA ప్రోగ్రామ్స్కి ఎన్రోల్ అవ్వడం బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ PhD, which makes a better option at this time. And coming to school transfer changes, another major change. School transfer మీద restrictions రావచ్చు. ప్రీవియస్గా స్కూల్ నచ్చకపోతే ట్రాన్స్ఫర్ ఆర్ బెటర్ యూనివర్సిటీ అడ్మిట్ వచ్చిన తర్వాత స్కూల్ చేంజ్ ఈజీగా చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ న్యూ రూల్స్లో ఫస్ట్ ఇయర్ రిస్ట్రిక్షన్స్, ప్రోగ్రామ్ చేంజెస్, లిమిటేషన్స్ అండ్ ఆల్సో వ్యాలిడ్ రీజన్స్, రిక్వైర్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ చేంజ్ వల్ల ఓవరాల్గా హూ విల్ బీ ఎఫెక్టెడ్ ద మోస్ట్? సో మోస్ట్ ఇంపాక్ట్ ఎవరికి ఉంటుందంటే ఫ్యూచర్ F1 స్టూడెంట్స్, బికాస్ నౌ వీసా విల్ బీ ఓన్లీ for 4 years based on your masters and also multiple degrees plus ki inko masters చేసే ఛాన్స్ ఉండదు. We need to opt for PhD programs and also day1 CPT as discussed. day1 CPT programs depend on students and also frequent school transfers చేసే students and current students కి transition guidance ఉంటుంది. సో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, సో ఫాలో చేయండి. అండ్
ఓవరాల్గా చూసుకుంటే యూఎస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎమిగ్రేషన్ జర్నీలో ఇది ఒక మేజర్ చేంజ్, కానీ ఫైనల్ ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ కోసం వెయిట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ వచ్చేసి సెప్టెంబర్ 15th అంటున్నారు, కానీ రిజిస్టర్ అయ్యేది మాత్రం July 17th, విచ్ ఇస్ టుమారో. ఎస్సిఎస్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.